పార్టీల నేతలు ఒకరికొకరు దాడులు చేసుకోవడంతో గాయాలయ్యాయి. పోలీసులు ఇరు పార్టీలకు సంబంధించి కూడా కొంతమంది నేతలపై కేసులు నమోదు చేశారు. ఇక డిఐజీ స్థాయి అధికారులు కూడా అక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. చిన్నపరెడ్డి గారు, ఏంటి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అక్కడికి వైసీపీ నేతలు వెళ్లడంతోనే ఈ ఉద్రిక్తతలు జరిగాయనేటువంటిది ఈవెన్ పోలీస్ అధికారులే చెప్తున్నారు. ముఖ్యంగా ఒకరు వెళ్ళినటువంటి ఆ ప్లేస్కి మళ్ళీ వైసీపీ నేతలు, అంటే ఆల్రెడీ అక్కడ టీడీపీ నేతలకి ఆ పథకం ప్రకారం లేదా ఆ ప్రణాళిక ప్రకారం వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, కానీ అక్కడికి వైసీపీ నేతలు చేరుకున్నారు, మాకు ఇన్ఫర్మేషన్ లేదని పోలీస్ అధికారులు చెప్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి వైకాపా నేత రామలింగారెడ్డి నల్గొండవారిపల్లికి వెళ్లడంతోనే పరిస్థితి ఈ విధంగా మారింది అని చెప్తున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు చిన్నపరెడ్డి గారు? పోలీసులు ఈ ప్రభుత్వానికి ఎల్లో కండువా కప్పుకొని పనిచేస్తున్నంత దగ్గరగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనం గత సంవత్సరం 4 నెలలుగా మనం చూస్తా ఉన్నాం. పోలీసులు ఏదైనా మాట్లాడతారు సార్. 11 కోట్ల రూపాయలు దొంగ డబ్బు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అంటారు. సంబంధం లేనటువంటి అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేసులు అని చెప్పేసి చెప్తారు. ఇలాంటి అన్ని పోలీసులు చెప్పటంలో సిద్ధహస్తులు లోకేష్ గారి డైరెక్షన్ లో పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నారు. అన్నిటికీ రాబోయే రోజుల్లో చక్కగా సమాధానం 2లో దొరుకుతుంది. ప్రతి పేజీ కూడా చక్కగా చూసుకోవచ్చు. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్, ఇది జెడ్పీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీ చనిపోయినటువంటి పరిస్థితి మహేష్ రెడ్డి గారు. ఇప్పుడు సాంప్రదాయంగా కొన్నిసార్లు ఎమ్మెల్యేలు చనిపోతే వాళ్ళ భార్యలకి అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిసి సామరస్యంగా పోగలిగినట్టయితే ఇచ్చినటువంటి పరిస్థితి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పులివెందులలో ఓడించాలి, దానికోసం ఎంతైనా పని చేయాలి అన్న పట్టుదల కోసం మాత్రమే వీళ్ళు పోలీసు యంత్రాంగాన్ని, రాజకీయ మంత్రాన్ని, డబ్బుని కుమ్మరించుకుంటూ రాజకీయం చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. చనిపోయిన ఆయన కొడుకు ఇప్పుడు నిలబడింది, వారిని కనీసం ప్రచారం కూడా చేసుకోనియకుండా ఎక్కడికక్కడికి మీ ఊరు ఈ ఊరు పోవద్దు, మీరు ఆ ఊరు పోవద్దు, మేమేమన్నా పాకిస్తాన్ లో ఉన్నామా, మేము పులివెందుల జెడ్పీటీసీ ఎక్స్పైర్ అయినటువంటి ఆయన కొడుకు అక్కడ నామినేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని మా పార్టీ ఇలా చేసింది, మీకు ఇన్ని రకాలుగా సేవలు అందించింది, మమ్మల్ని ఆదరించండి, మా నాన్నగారిని ఆదరించారని చెప్పేసి చెప్పుకునేటటువంటి అవకాశం కూడా లేకుండా చిన్నపరెడ్డి గారు మీరు చెప్పింది ఎగ్జాక్ట్ గా కరెక్ట్. ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, కానీ కావాలనే వేరే ప్లేసెస్ ఇచ్చినా అక్కడ ఓటర్లు ఒత్తిడి చేయడానికి, ఏదో ఒక ఘర్షణ సృష్టించడానికి వీళ్ళు అక్కడికి వెళ్ళారు. వైఎస్ఆర్సీపీ వెళ్ళింది, టీడీపీ నేతలు ప్రశ్నిస్తే అది గొడవలుగా మారిందనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? సార్, నేను అదే కదా చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిదీ కూడా అధికారులకు సమాచారం ఇచ్చే వెళ్తా ఉన్నారు. కానీ అధికారులు ప్లేట్లు ఫిరాయించేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు నిన్న డిఎస్పీ గారు వాదన చూసాం కదండి. అరే బాబు, తలకాయలు పగిలిపోయినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి సెక్యూరిటీ ఇవ్వండి అని అంటే, గతంలో అలా జరిగిందంట కదా, ఆయన లేడు, గతంలో అలా జరిగిందంట కదా, అందుకే జరిగినదంట. మరి ఆయన ఏం అధికారం మాకు అర్థం కావట్లే. అలాగే ఇందాక జనసేనకు సంబంధించిన వారు చెప్తా ఉన్నారు, టీడీపీకి సంబంధించి చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శివ అనే ఆయన దగ్గర అద్దెగా తెచ్చుకున్నారు పార్టీ అని. మీ కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి తెచ్చారో, లేకపోతే ఆయన బొడ్డు కోసి తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి పేరు పెట్టాడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన, ఒకసారి తెలుసుకో. వెన్నుపోటు పొడిచి మామకు వెన్నుపోటు పొడిచినటువంటి వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు నాయన. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉన్నారు. మీరు వేసుకున్న కండవాలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాడు, చూసుకోండి. మీలాగా కాదు, మీ నాయకుడు బాగా స్ట్రైక్ రేట్ సాధించాడని చెప్పేసి కూడా బాగా గొప్పగా చెప్పుకుంటారు కదా. 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే కూడా కాలేకపోతే చివరికి జబర్దస్త్ టీం పోయి గడప పట్టి కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకొని గెలిపిస్తే పోయి అసెంబ్లీ సీటుని టచ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన సత్తా గురించి, ఆయన కలేజా గురించి, వాటి గురించి ఇక్కడ మధ్యలో మీరు మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకొచ్చారు? బయటపడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారు 2014లో కూటమిలో ఉన్న నాకు రాజకీయాలు కాదు. పవన్ కళ్యాణ్ గారి తండ్రి ముఖ్యమంత్రి కాదు, పవన్ కళ్యాణ్ గారి తండ్రి ముఖ్యమంత్రి కాదు, సింపతి క్రియేట్ అయ్యి గెలవలేదు.
మధ్యలో మీరు పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావద్దు. చిన్నపరెడ్డి గారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు, చిన్నపరెడ్డి గారు, ఇది కరెక్టా? వేలు చూపిస్తూ పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ను హెచ్చరిస్తున్న వైకాపా నాయకుడు సతీష్ కుమార్ రెడ్డి, పక్కన మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రారెడ్డి, శివప్రసాద్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి వేలు చూపిస్తూ డీఎస్పీ లెవెల్ అధికారులని బెదిరించడం కరెక్టా? పులివెందుల్లో మీరు మధ్యలో పవన్ కళ్యాణ్ తీసుకొస్తారు. చట్టం గురించి చెప్తా ఉన్నారు సార్. చట్టం ప్రజలకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి దాని రూల్స్ ను పాటించమని చెప్పేసి ఇలా తప్పు జరిగింది, ప్లీజ్ చెక్ చూడండి అని చెప్పి ఎవరైనా వింటే ఏదైనా లేక అది సమర్పిస్తారు, వేలు పెట్టి చూపిస్తారా? ఇలా చేస్తున్నారంట. లేదు, వాళ్ళ స్టైల్ అంతే సార్. వేలు చూపిస్తారు, పడతారు, ఏమైనా చేస్తారు. నిజంగా డిఎస్పీ గారు చిత్తశుద్ధి ఉంటే రైట్ చిన్నపరెడ్డి గారు జగన్ గారు చేసిన వ్యాఖ్యల మీద ఒకసారి వెళ్దాం. లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం. అహ్మద్ గారు, టీడీపీ వన్నీ కూడా అనైతిక కార్యక్రమాలు ప్రజలన్నీ గమనిస్తున్నారు.